ప్రవాహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. భగవంతుడు ఎన్నో లీలలను సృష్టిస్తూ ఉంటాడు. అయితే ఆ లీలల ద్వారా నేను ఈ రూపంలో ఇంత గొప్పగా ఉన్నాను చూస్తున్నారా అని భావన మాత్రం కాదు. ఆ లీలల ద్వారా మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆ పరిపూర్ణ అవతారంలో ఎన్నో లీలలు ఉన్నాయి. వాటిలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ఆ కృష్ణ తత్వం గురించి తెలుసుకోవడము అన్నది చాలా జాగ్రత్తగా ఒక్కసారి దీనిపైన మన అవగాహన ఉంటే మన జీవితంలో ఎన్నో మంచి మార్పులు అన్నవి ఉంటాయి. శ్రీకృష్ణ భగవానుడు అన్న వెంటనే ఆయన చేసిన లీలలు అవి గుర్తుకు వచ్చిన వెంటనే మనకి ముందుగా కృష్ణుడు దొంగతనం కూడా చేశాడు కదా అని మనకి అనిపిస్తుంది. సరే, కృష్ణుడు దొంగతనం చేశాడు, మనము చెయ్యొచ్చా అంటే చెయ్యకూడదు. కృష్ణుని యొక్క ఆ చోర లీల అన్నది ఇది చాలా విశేషం. ఆయన ఎందుకు దొంగతనం చేశాడు, అసలు అలా దొంగతనం చేసి ఆ లీలలో కూడా మనకి ఏం నేర్పిస్తున్నాడు అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే తెలిసో తెలియకో కొన్ని విషయాలను అలా చదువుకున్న తర్వాత భగవంతుడు ఆయన ధర్మాత్ముడు కదా, మరి ఆయన ఎందుకు అలాంటి పనులు చేశాడు, మరి ఆ కథలు విన్న తర్వాత మనం ఎందుకు చెయ్యకూడదు, అటువంటి వాడు మనకి దేవుడా, ఇటువంటి సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే ఈ చోరలీల గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా ఆ లీల అన్నది మన జీవితాన్ని ఎంత మార్చేస్తుంది అన్న విషయం మనకి బాగా అర్థమవుతుంది. ఒకరోజు ఏమిటి, ప్రతి నిత్యం అందరూ వచ్చి గోపబాలుడు వాళ్ళు కృష్ణుడిని తీసుకుని వెళ్ళడం, చక్కగా ఆడుకోవడం, మళ్ళీ కృష్ణ పరమాత్మ ఇంటికి వచ్చేయడం, ఇంతవరకే యశోదమ్మకు తెలుసు. కానీ అసలు బయటికి వెళ్ళిన తర్వాత ఎంత అల్లరి చేస్తున్నాడు, ఎక్కడెక్కడ వెన్న దొంగలిస్తున్నాడు, ఎక్కడెక్కడ పాలు చక్కగా తాగేస్తున్నాడు, ఎక్కడెక్కడ పెరుగు తీసి అందరికీ పంచి తాను సేవిస్తున్నాడు అన్న విషయం పెద్దగా తెలియదు. ఎందుకంటే నందవ్రజంలో నందుని ఇంట్లో అసలు దేనికి కొరవు అన్నది లేదు. అక్కడ ఎంతో చక్కగా ఆ వైభవము, ఆ ఐశ్వర్యము ఉంది. ఐశ్వర్యము అంటే ఇక్కడ డబ్బు రూపంలో కాదు, తినడానికి ఎప్పుడూ లోటు లేనంత పశు సంపద అన్నది ఉంది. పాలు గాని, పెరుగు గాని, వెన్న గాని ఏమైనా లోటు ఉందా? లేదు. అలాగే యశోదమ్మ కూడా ఎప్పటికప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను దగ్గరికి తీసుకుని చక్కగా ఆ బొజ్జను నింపి మరీ పంపిస్తూ ఉంటుంది. అయినా కృష్ణుడు బయటికి వెళ్ళిన తర్వాత విపరీతమైన దొంగతనాలు. ఇవి మొదట్లో కృష్ణుడి పైన బాగా ప్రేమ ఉన్నవాళ్ళు, అభిమానంగా ఉన్నవాళ్ళు నమ్మేవారు కాదు. ఒకరోజు అందరికీ బాగా కోపం వచ్చింది. గోపకాంతులు ఇంటికి వచ్చారు. యశోదమ్మతో అంటున్నారు, నీకంటే చాలా ముద్దు, నువ్వు ముద్దుగా పెంచుకో, కానీ ఇలా బయటకి వచ్చిన తర్వాత మా ఇళ్ల మీద పడి మా దగ్గర ఉన్న వెన్న, పెరుగు అంతా దొంగతనం చేసేస్తే ఎలా, నువ్వు నచ్చ చెప్పుకోవా అని అది ఇది అసలు బాగా తిట్టడం మొదలుపెట్టారు. యశోద నమ్మదు. అంటే ఎందుకు అలా దొంగతనం చేస్తాడు, ఇక్కడ లేదా పోదా అనే భావన. మరి ఈ అద్భుతమైన లీలలు వీటి గురించి భాగవతంలో మనం చదివినప్పుడు నిజమే కదా, ఎందుకు ఇలాంటి పనులు చేయాలి కృష్ణుడు అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక్కొక్క గోపకాంత వచ్చి ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటే ఆ చోరలీలలో దాగి ఉన్న విషయాలు చాలా ఉంటాయి. ఒక గోపకాంత వచ్చి అంటుందట, అదేమిటమ్మా, కృష్ణుడు వస్తాడు, ఆయన గబగబా వెన్న అంతా దొంగలించేస్తాడు, మరి ఇంతే కాకుండా ఆవులు ఏవైతే ఉన్నాయో అవి ఇక పాలు ఇస్తాయి, మేము అవి తీసుకుంటాము అన్న సమయంలో కట్టేసిన దూడల్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఎక్కడ చెట్టెక్కి కూర్చుంటున్నాడో తెలియదు, ఎక్కడ అలా కాపలా ఉంటున్నాడో తెలియదు, గబగబా వచ్చి దూడల్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఆ దూడలు వస్తున్నాయి, చకచకా పాలు తాగేస్తున్నాయి, మరి మేము తీసుకోవడానికి పాలు ఉండాలి కదా, మరి ఇలా అయితే ఎలాగా, మేం కదా కష్టపడి దూడల్ని కడుతున్నాం, మాకు తెలుసు కదా ఎప్పుడు విడిచిపెట్టాలో. ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడు. అంటే కేవలం వచ్చి దొంగతనం చేయడం కాదు, మా ఇళ్లలోకి దూరి ఆ దూడల్ని విడిచిపెట్టేస్తున్నాడు అని ఈ విషయం యశోదమ్మకు చెప్పడం జరిగింది. అయితే ఈ లీలలో దాగి ఉన్న అంతరార్థం ఏమిటి? మనిషి ఎప్పుడూ కూడా ఒక గిరి అన్నది గీసుకుంటాడు. అందులో ఎవరుంటారు? తనుంటాడు, తన కుటుంబం వాళ్ళు ఉంటారు, అంటే భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, బాగా ఇష్టమైన స్నేహితులు, ఇలా. కానీ బయట వాళ్ళ గురించి ఆలోచించటము అంటే ఉండదు. ఏదో ఒక బంధం ఏర్పడితే గాని, అనుబంధం ఉంటే గాని వాళ్ళకి సహాయం చెయ్యాలని కానీ, వాళ్ళ కష్టం నా కష్టం అని కానీ, వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు కూడా ఆనందంగా ఉంటుంది కదా అనే ఆలోచన కానీ మనిషికి రాదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనం అందరం కూడా ఆ గీసుకున్న గిరిలో ఉండిపోతాం. మనము అంటే నేను, నాది, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నాకు ఎంతో ఇష్టమైన వాళ్ళు.
కానీ అందరిలో పరమాత్మను చూసి, అందరిలో నా వాళ్ళు ఉన్నారు అనే ఆలోచనతో మనిషి ఎప్పుడైతే ప్రవర్తిస్తాడో, ఇంకొకళ్ళతో ఎప్పుడూ కూడా అసలు విభేదాలు అన్నవి రావు, ద్వేషము అన్నది ఉండదు. ఇక్కడ ఇంత పెద్ద విషయాన్ని ఈ చిన్న విషయం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నాడు. అదేంటి అంటే, ఎప్పుడూ నాది, నా వాళ్ళు బాగుండాలి అని అనుకోవడం కాదు. ఇక్కడ గోపకాంతులు లేకపోతే ఆ ఇంట్లో ఉన్న యజమాని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పాపం ఆ దూడల్ని కట్టేస్తూ ఉంటారు. ఆవు దూడకి ముందుగా పాలు ఇవ్వందే పాలు విడిచిపెట్టదు కదా, అందుకోసం ఆ దూడను విడిచిపెట్టి పాపం ఆ దూడ కడుపు నిండిందా లేదా అది కూడా ఆలోచన చెయ్యరు. అలా అమాత్రంగా పాలు స్వీకరించిన తర్వాత గబగబా, అంటే అందరూ ఇలా ఉంటారని కాదు కానీ ఎక్కువ మంది గబగబా ఆ దూడను తీసుకుని వెళ్ళి కట్టేస్తారు. ఆ తర్వాత తను ఆ పాలను అమ్ముకుని సంపాదించాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళ కడుపు నిండాలి, ఇలా వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నాడు. కానీ ఇక్కడ ఆ ఆవు బిడ్డ కూడా బిడ్డే కదా, ఎవరికైనా ఆవు ఎంత బాధపడుతుంది. కానీ ఆవుకి నోరు లేదు కాబట్టి మనతో వాదించలేదు, నేను పాలు ఇవ్వను అని చెప్పలేదు. అలాగా తన ధర్మంతో తాను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంత గొప్ప విషయం ఇక్కడ నేర్చుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాడు. అందుకే ఆయన ఏం చేశాడు, ఆయన అందరికీ భర్త, అందరినీ ఆయన భరించాలి. ఆవుల్ని, దూడల్ని, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిని, అందరి క్షేమం ఆయనకి కావాలి. మనం అలా ఆలోచించాం. మనం ఎప్పుడైతే అలా ఆలోచిస్తామో భగవంతునికి సమీపంగా ఉంటాం. మనం ఎప్పుడు మన గురించి ఆలోచిస్తాం. అందుకే ఆ దూడల్ని విడిచిపెట్టేసి ఆ దూడల కడుపు కూడా నిండాలి అంటే, ఎవరి వల్ల సహాయం పొందుతున్నావో వాళ్ళ గురించి ఒక్కొక్కసారి మర్చిపోయి కృతజ్ఞతా భావం కూడా లేకుండా మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది ఉండకూడదు అని నేర్పిస్తున్నాడు ఈ చిన్న లీల ద్వారా. బయటికి చాలా చిన్న లీలగా కనిపించవచ్చు, కానీ ఎన్నో విషయాలు ఇందులో దాగి ఉన్నాయి కదా. ఇక ఇంకొక గోపకాంత వస్తుంది. తను అంటుంది, వస్తూ ఉంటాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, అలా కాపలా ఉండి మా పనులు మేము చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాం. సరే పోనీ వస్తాడా అంటే వస్తాడు, ఆ వెన్న ఎక్కడ ఉన్నా అది దొంగలిస్తాడు. పోనీ ఏదో తిన్నాళ్లే, కడుపు నింపుకున్నాళ్లే, అందరికీ ఇచ్చేసాళ్లే, పోతే పోయిందని అనుకుంటే అలా కాదు కదా. ఆ కుండలు ఏవైతే ఉన్నాయో అవి బద్దల కొట్టేసి, ఎక్కడైనా ఆ మాత్రంగా పెంకులు ఉంటాయో అని తొక్కేసి మరీ వెళ్ళిపోతున్నారు. మరి ఇది ఎంతవరకు ఇది మంచి పని? ఎందుకంటే మా కుండలు కూడా పగిలిపోతున్నాయి కదా, మాకు ఎంత నష్టం జరుగుతోంది. ఇటు పాలు ఉండట్లేదు, పెరుగు ఉండట్లేదు, వెన్న ఉండట్లేదు, కుండలు కూడా ఉండట్లేదు, అవి కూడా పగలగొట్టేసి మరీ వెళ్ళిపోతున్నాడు. ఇది యశోదమ్మకి ఒక గోపకాంత చెప్తుంది. మరి నిజమే కదా, పోనీ తాగితే తాగాడు వెళ్ళిపోవచ్చు కదా, కుండలు ఎందుకు పగలగొట్టాలి? ఇందులో కూడా అద్భుతమైన అంతరార్థం ఉంది. ఇది మన జీవితానికి ఖచ్చితంగా ముడిపడి ఉంది. ఐశ్వర్యము అన్నది మనం అందరం కావాలి అని అనుకుంటాం, నిజమే. మనం ధర్మబద్ధంగా సంపాదించడం అన్నది ఎప్పుడూ తప్పు కాదు. శాస్త్రం తప్పు అని ఎప్పుడూ చెప్పలేదు. ధర్మంతో ఎప్పుడు అర్థం అంటే డబ్బు అన్నది ముడిపడి ఉండాలి. ఎంత సంపాదించినా ధర్మంతో సంపాదించాలి. అలాగే ఖర్చు పెట్టడం కూడా మళ్ళీ మన కోసము లేకపోతే మన వాళ్ళ కోసము అని కాకుండా ఇతరుల కోసం కూడా ఖర్చు పెట్టగలగాలి. మంచి కార్యాలు చెయ్యగలగాలి, పుణ్యకర్మలు చెయ్యాలి, ప్రయత్నపూర్వకంగా సహాయం చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి. అలా చెయ్యకుండా ఎవరైతే దాచుకుంటూ పోతారో వాళ్ళకి ఎక్కడి నుంచి ఆ లక్ష్మి వస్తోంది అన్నది, అంటే అది ఒక ఉద్యోగం కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న విద్య వల్ల కావచ్చు, అది ఉండకుండా భగవంతుడు తీసేస్తాడు. ఏ కుండల్లో అయితే పాలు, పెరుగు, వెన్న దాచుకుంటూ పోతున్నారో, ఎవరికి ఇవ్వడం లేదో అటువంటి కుండల్ని కూడా బద్దలగొట్టేస్తున్నాడు. అంటే ఎక్కడి నుంచి ఐశ్వర్యం వస్తోంది, ఎక్కడి నుంచి సంపద వస్తోంది, ఎక్కడి నుంచి నీ జీవితం అన్నది కొనసాగుతోంది, అక్కడ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎప్పుడు అంటే ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ దాచుకుంటూ పోతే. ఈ అద్భుతమైన విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకని ఏ కుండలో అయితే దాస్తున్నారో ఆ కుండనే బద్దల కొట్టేశాడు. అంటే ఎక్కడి నుంచి ఈ దాచుకోవడం అన్నది వచ్చిందో ఆ అలవాటు, దాన్ని పూర్తిగా మానేయాలి అనేటట్టుగా ఇక్కడ కృష్ణుడు మనకి చెప్తున్నాడు. అందుకే ఎంత వస్తే అంత, ఒక 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇచ్చే అలవాటు చేసుకోవాలి. 1,00,000 రూపాయలుంటే ఎన్ని వేలంటే అన్ని వేలు. భగవంతుడు ఎప్పుడు ఉన్నదంతా ఇచ్చేయి అని అనడు, కానీ ప్రయత్నపూర్వకంగా మంచి కర్మములు, పుణ్యం చేసే ఆలోచన అన్నది మనిషికి రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఈ నేను నాది అనే భావన పోతే. అందుకని అలా కుండలు పగలగొట్టి మనలో ఉన్న ఆ ఆలోచనను పగలగొడితే మనం అందరి గురించి ఆలోచిస్తాము. ఈ సంపద అన్నది ఎక్కడి నుంచి వస్తోందో అది ఎప్పుడూ అలాగే ఉండేటట్టుగా,
అందుకే ఒక చిన్న విషయం కూడా చెప్తారు, లక్ష్మీదేవి అన్నది ప్రతి ఇంట అలా ఎప్పుడు ఉండిపోవాలి అంటే కుదరదట. లక్ష్మీదేవి అంటే కేవలం మన దగ్గర ఉన్న బంగారమో డబ్బులో అని కాదు. లక్ష్మీదేవి అంటే మనకి ఉన్న యశస్సు, కీర్తి, అలాగే సంపద. ఈ సంపద అంటే మళ్ళీ మనం హుందాగా హోదాగా ఉండడానికి పనికొచ్చిన డబ్బు అన్నది కాదు. మనం ఆనందంగా ఉండాలి అంటే దానికి కావలసిన ఆనంద స్థితి. ఎందుకంటే ఎప్పుడు డబ్బులు మాత్రమే మనకి ఆనందాన్ని ఇవ్వవు కదా. అలా లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి అంటే ఏం చెయ్యాలి? దాచుకుంటూ పోకూడదు. అలా దాచుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఉండదట, ఆవిడ వెళ్ళిపోతుంది. మరి లక్ష్మిని అలా దాచుకుంటూ ఉండకుండా నలుగురితో మనం ఎప్పుడైతే పంచుకుంటామో లక్ష్మీదేవి చక్కని అనుగ్రహాన్ని మనకిస్తూనే ఉంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తారు. ఒక వెలగపండు ఉంటుంది కదా, ఆ వెలగపండుని ఏనుక్కి పెడితే అది చక్కగా స్వీకరిస్తుందట. మళ్ళీ ఆ వెలగపండు ఎలా ఉందో అలాగే బయటకు వచ్చేస్తుందట. బయటకు వచ్చిన తర్వాత అసలు ఏనుగు స్వీకరించిందా లేదా అనే ఒక సందేహం కూడా వస్తుంది. కానీ దాన్ని పగలగొట్టి చూస్తే అందులో గుజ్జు మాయమైపోతుందట. ఇది విచిత్రం. ఎలా జరుగుతోంది సృష్టిలో? ఇది ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఎలగపండు లోపలికి వెడుతుంది, అది అసలు బద్దలవ్వదు, అది అలాగే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత చూస్తే లోపల గుజ్జు ఉండదు, మాయమైపోతుంది. అంటే ఆ రకంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తీసుకుని వెళ్ళిపోతాడట. లేకపోతే లక్ష్మీదేవి తనంత తానుగా వెళ్ళిపోతుంది. మనకి కనీసం తెలియదు మన ఇంటిలోంచి లక్ష్మి వెళ్ళిపోతోంది. ఆ అవగాహన ఉంటే కొంచెం సర్దుకుంటావేమో కదా, కానీ అవగాహన కూడా లేకుండా మాయమైపోతుందట. ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎప్పుడు ఎవరైతే దాచుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గరికి ఏదో ఒక రకంగా అలక్ష్మి అన్నది వస్తుంది, లక్ష్మి అన్నది పోతుంది. ఈ అద్భుతమైన లీలలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇక ఇంకొక లీల గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకొక గోపకాంత తను వస్తుంది. తను అంటుంది, మరి మా ఇంట్లో ఆ వెన్న దొంగలించడం ఇదంతా అందరికీ ఉన్న బాధే. కుండలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వెళ్ళి పక్క వాళ్ళ ఇంట్లో పెట్టేయటం, లేదా ఇంకెక్కడో పెట్టేయటం, వాళ్ళ కుండలు తెచ్చి మా ఇంట్లో పెట్టేయటం, ఇలా మార్చేస్తున్నాడు. మరి కుండలు మారిస్తే అప్పట్లో వాళ్ళు ఆ కుండల మీద పేర్లు రాసుకునేవారట. ఎందుకంటే అందరూ అలాంటి కుండలే కదా వాడేవారు. నది దగ్గరికి వెళ్ళడము, ఆ కుండలతో నీళ్లు తెచ్చుకోవడము, ఇలా కుండలు ఎక్కువగా వాడేవారు. అన్ని కుండలు ఒకలాగే ఉండేవి, అందుకని పేర్లు రాసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఈ అద్భుతమైన లీల జరిగిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు చూసుకునేటప్పటికీ వాళ్ళ కుండలు అవి కావు. ఎందుకంటే దాని మీద పేర్లు ఉంటాయి కాబట్టి ఈ కుండ ఇక్కడికి ఎలా వచ్చింది అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇలా కుండలు మార్చడంలో ఉన్న ఉద్దేశం ఏమిటో, ఎందుకింత ఇబ్బంది పెడుతున్నాడు నీ కృష్ణుడు, నువ్వు చెప్పుకోలేవా అని గోపకాంత విపరీతంగా తిడుతూ ఉంటే యశోదమ్మ నుంచి బాధపడుతోంది. శ్రీకృష్ణుడు మాత్రం అసలు నాకు ఏమీ తెలియదు అనేటట్టుగా ఆయన అలా ఉన్నట్ట. జగన్నాటక సూత్రధారి కదా ఆయన. సరే, మరి ఇలా కుండలు మార్చటము, మనకి అద్భుతమైన ఈ లీలల ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. కానీ చాలా జాగ్రత్తగా వాటిని అర్థం చేసుకోవాలి. ఆ స్థాయికి మనం వెళ్ళగలగాలి. కుండలు మార్చటము అంటే, ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాం కదా, ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాం కదా, ఎందుకు ధర్మాన్నే పాటించాలి, ఎందుకు సత్యాన్నే పాటించాలి, నేను ఇలాగే ఉంటాను, నేను తలుచుకుంటే ఏమైనా చెయ్యగలను అనే అహంకారం ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మనకి వస్తుంది. ఆ స్థాయి అంటే అది మంచి ఉద్యోగం కావచ్చు, బాగా చదువుకోవడం కావచ్చు, లేకపోతే మనకి ఉన్న మంచి కళలు, నలుగురు మెచ్చుకుంటూ ఉంటారు, చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందంతో పాటు గర్వం, అహంకారం కూడా వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం ఏ స్థాయిలో ఉంటామో అది భగవంతుడు ఇచ్చిన మహాప్రసాదంగా భావించకుండా గర్వంతో, అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటాం. అలా ఒకవేళ ప్రవర్తిస్తే మన స్థాయిని భగవంతుడు ఇట్టే మార్చేస్తాడు, ఆ కుండల్ని మార్చినట్టు. ఇది భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే నేను చాలా గొప్ప, ఇప్పుడు నా దగ్గర చాలా కోట్లు ఉన్నాయి, లేకపోతే ఇంతమంది ఉన్నారు అని మనం అనుకుంటాం. కానీ మన స్థాయిని మార్చాలి అంటే భగవంతుడికి ఒక్క క్షణం కూడా పట్టదు. అలా స్థాయి పూర్తిగా మారిపోయి పూర్తిగా ఇబ్బందులకి లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇతరులకు మంచి చెయ్యాలి అనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో, సత్కర్మలు చెయ్యాలి అనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా అలాగే ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం గర్వం, అహంకారం అన్నది ఉండదు, వినయం అన్నది ఎప్పుడూ లోపించదు. ఇలా భగవంతుడు ఆ మాత్రంగా ఆ వెన్నను తీసుకుని, లేకపోతే ఆ పెరుగునో పాలునో స్వీకరించి ఎన్నో రకరకాల విషయాలు మనకి చెప్తున్నారు. ఈ విషయాలన్నీ కలియుగంలో నిజంగా మనకి చాలా అవసరము. కలిపురుషుని యొక్క ప్రభావం వల్ల ధర్మం పూర్తిగా మర్చిపోతున్నాం. ఎలా ప్రవర్తించాలి మనిషి, పూర్తిగా మనిషి మర్చిపోతున్నాడు. అసలు
ఎన్నో జీవరాశులు, ఆ జీవులన్నీ వాటి ధర్మం ప్రకారం అవి ఉంటాయట. అంటే ఒక కుక్క ఎలా ప్రవర్తించాలి, కుక్క అలాగే ప్రవర్తిస్తుందట. అలాగే ఒక ఏనుగు ఎలా ప్రవర్తించాలి, ఏనుగు అలాగే ఉంటుంది. రాక్షసుడు ఎలా ఉండాలి, రాక్షసుడు అలాగే ఉంటాడు. మనిషి మాత్రం మనిషి ఉపాధిలో ఉండకుండా అలాగా తిరుగుతూ ఉంటాడట. మనిషి అన్నవాడు ఎలా ఉండాలి అని సనాతన ధర్మం ఏ పద్ధతుల గురించి అయితే మాట్లాడుతుందో, మనిషి అన్నవాడు అతని ప్రవర్తన ఎలా ఉండాలి అని మన వేదం ఏం చెప్తోందో దాన్ని విడిచిపెట్టేసి మనిషి మాత్రం స్వరూపాన్ని మార్చేస్తున్నాడు. కలియుగంలో వచ్చిన దోషం ఇది. అలా ఎందుకు మారుస్తున్నాడు? తనకి అహంకారం వల్ల. ఆ మాత్రంగా స్థాయి మారితే చాలు, పూర్తిగా మారిపోతాడు మనిషి. అందుకని అలా ఉండకండి. అలా ఉన్నట్లయితే మీ స్థాయిని అటు ఇటు మార్చగలిగిన శక్తి ఒకరికి ఉంది. అతనే పరబ్రహ్మ స్వరూపం. భగవంతుడు సాక్షిగా ఉన్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు అన్న విషయం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి చాలా అద్భుతంగా ఈ లీలలో మనకి చెప్తున్నాడు. ఇక ఇలా ఈ దొంగతనాల విషయానికి వస్తే ఇంకొక గోపకాంత చెప్తుంది. మేము చాలా రోజులు కష్టపడి ఎక్కడెక్కడో ఆ కుండలవి దాచుకున్నాము. అయినా మరి ఉన్న ఇల్లు అంతే కదా, ఎక్కడ దాచుకున్నా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి వెతుక్కుంటూ మరి అన్ని తీసేసుకుంటున్నాడు. సరే లాభం లేదు, ఇంతే ఉన్నాడు కదా కృష్ణుడు, అందుకని పైన ఎక్కడో ఉట్టికి కట్టేసి పైకి ఎక్కడో కట్టేసి మేము హాయిగా నిశ్చింతగా ఉన్నాం. కానీ కృష్ణుడు ఏం చేశాడు, వచ్చాడు, చాలా జాగ్రత్తగా ఒక రోల్ లాక్కున్నాడు, లేకపోతే దాని మీద ఇంకేదో పెట్టాడు, మొత్తానికి ఎక్కిపోతున్నాడు. అలా ఎక్కినా అందకూడదు అని మేము ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఏం చేస్తున్నాడు అంటే ఒక రాయి తీసి ఆ కుండకి కన్నం పెట్టేసి ఆ కన్నంలోంచి అలాగా పాలు గాని పెరుగు గాని వెన్న గాని వస్తుంటే హాయిగా స్వీకరిస్తున్నట్ట. అలా చేతులతో తీసుకుని పక్కన ఉన్న గోపబాలు కూడా పంచిపెట్టేస్తున్నాడు. ఎప్పుడు తాను ఒక్కడే స్వీకరించాడు అన్నది మనకి కనిపించదు. ఆ లీలల్లో తాను తింటూ ఉంటాడు, అందరికీ తినిపిస్తూ ఉంటాడు. మరి ఇలా కుండకి కన్నం పెట్టి మరి అంత కష్టపడి మరి తినేస్తూ ఉంటే, యశోద నువ్వు అసలు ఏమన్నా పెడుతున్నావా ఇంట్లో, మీ పిల్లవాడిని ఏ రకంగా పెంచుతున్నావు అని వాళ్ళు అడుగుతున్నారు. ఏదైనా చాలా సులభంగా అందితే తీసుకుంటారు కదా, అంత కష్టపడి ఎక్కిపోయి మరి అప్పటికీ అందకపోతే రాయితో కన్నం పెట్టి మరి ఎవరు అలా చేస్తారు? ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగితే ఇందులో కూడా ఎంతో చక్కని విషయం దాగి ఉంది. మనం చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటాం, ఎవరూ చూడడం లేదు కదా అని అనుకుంటూ ఉంటాం, అధర్మం వైపు వెళ్ళిపోతూ ఉంటాం, ఇంకొకరిని ఇబ్బంది పెట్టాం, మనం ఆనందంగా ఉన్నాం, కానీ ఆ విషయం ఎవరికి తెలియదు అని అనుకుంటాం. భగవంతుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. ఎన్ని జాగ్రత్తలు పడినా అవినీతితో మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటామో, అధర్మ మార్గంలో ఎప్పుడైతే వెడుతూ ఉంటామో భగవంతుడు కనిపెట్టేస్తాడు. అలా కనిపెట్టేసిన తర్వాత అతనికి వేరే లెక్కలు ఉంటాయి, ఏ రకంగా మనల్ని ఆ మార్గంలోంచి తప్పించాలి. కాబట్టి మనం అనుకుంటాం మనం చాలా జాగ్రత్తగా ఉన్నాము, ఎవ్వరికీ తెలియదు అని మనం పాపాలు చేసేస్తూ ఉంటాం. భగవంతుడు చూస్తున్నాడు, ఆయనకి తెలుసు ఏ మార్గంలో వచ్చి మనం చేస్తున్న ఆ తప్పు పనిని నియంత్రిస్తాడో భగవంతుడు. అది ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది అనుకుంటాం, మనం బాగానే ఉంటున్నాం కదా అలా వెళ్ళిపోతాం. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు గమనిస్తారు, అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? అందరూ కూడా మనల్ని చూసి ద్వేషిస్తారు, ఇవన్నీ కలుగుతాయి. అయితే ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కొంతమందిని చూసి, వాళ్ళు ఇంత అధర్మ మార్గంలో వెళ్ళినా ఎంతో ఆనందంగా ఉన్నారు కదా, మనకేమొచ్చింది అంటే మనం నమ్ముకున్న ధర్మం ఎప్పుడో ఒకప్పుడు మనకి మంచి చేస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అనే విషయాన్ని గుర్తుకు పెట్టుకుంటూ భగవంతుడు సాక్షిగా ఉన్నాడు, చూస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత తెలివి మనం ప్రదర్శించినా మనమందరం భగవంతుని యొక్క బిడ్డలమే. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి తెలుసు. కానీ భగవంతుడు ఏ అడుగు వేసి మనల్ని లాగుతున్నాడు అన్నది పోల్చుకోవడం నిజంగా ఎన్ని జన్మలెత్తినా మనకి సాధ్యం కాదు. కృష్ణం వందే జగద్గురుం. నమస్తే.